ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः. శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధర నగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం పతితానాం విమోచనాయ కృష్ణ నామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్న తీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమ ప్రదం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, మనం నిన్న రామాయణం గురించి చెప్పుకుంటున్నాం గదా! అందులో కథని ఆహ్, పూర్తిగా ఒకసారి వివరంగా కాకుండా ఒకసారి మొత్తం అంతా ఏం జరిగిందన్నది మనం బ్రీఫ్‌గా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో, మిగతా పార్ట్ ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క ఆహ్, క్యారెక్టర్‌ని, పాత్రని, ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొని, అందులో మనం ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఆహ్, మన జీవితంలో దాన్ని ఎలాగ అన్వయం చేసుకోవాలి? అన్నవి మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత. సో, నిన్న ఎక్కడి దాకా వచ్చాము? రాముడు హనుమంతుడిని కలవటం దాకా వచ్చామనమాట. సో, ఈ మొత్తం రామాయణంలోని రా హనుమంతుడు గొప్ప హీరో అన్నమాట. ఈ హనుమంతుడు సుగ్రీవుని దగ్గర ఒక మంత్రి. సుగ్రీవుడు రాజ్యాన్నించి వెలివేసేసారనమాట. ఎవరు? వాలి. సుగ్రీవు యొక్క అన్నయ్య వాలి ఆహ్, అతన్ని వెలివేసేస్తారనమాట. ఎందుకంటే ఒక ఏమంటారు దాన్ని? హ్మ్. ఒక అపోహ కారణంగా తనను ద్రోహిగా ఆహ్, ఆయన్ని ఆహ్, పరిగణలో తీసుకొని ఆయన్ని బహిష్కరించేస్తారనమాట రాజ్యం నుంచే. అంతే కాకుండా హ్మ్. సుగ్రీవుని యొక్క భార్యను తన దగ్గరే ఉంచుకుంటారు. ఎప్ క్ర ఎప్పటికప్పుడు సుగ్రీవుడిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట వాలి. సో, ఇదంతా కూడా ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఈ ద్రోహిగా భావించడం జరిగింది సుగ్రీవుని. సో, ఆహ్, అయితే రాముని సహాయంతోని ఆహ్, ఈ వాలిని ఆహ్, ఆహ్, చంపడం జరుగుతుందనమాట. సో, చనిపోయే ముందు వాలి మొత్తం అంతా కూడా ఆయన అర్థం చేసుకొని, చాలా పశ్చాత్తాపపడి సుగ్రీవుని క్షమాపణ అడుగుతారనమాట. అంతే కాకుండా సుగ్రీవుడిని తన భార్య తారనో, మరి ఆయన యొక్క కుమారుడు అంగదుడినో ఆయనే చూసుకోవాలని చెప్తారనమాట. రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు సుగ్రీవుడు కూడా చాలా బాధపడతాడు. వాళ్ళ అన్నయ్య ఆహ్, ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు. అయినా కానీ ఆయన రాజ్య బాధ్యతలో తర్వాత తార అంటే ఆయన భార్యని, వాలి యొక్క భార్యని, అంగదుడిని కూడా ఆయన దగ్గరే పెట్టుకొని వాళ్ళందరిని కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ వాలికి ఎందుకో సుగ్రీవునికి ఎందుకు సాయం చేస్తారు? సుగ్రీవుడు మాటిస్తారు రాముడికి. వానర సైన్యం నా దగ్గర ఉన్నట్టయితే సీతమ్మ తల్లిని వెతకడానికి సహాయం చేస్తానని. కానీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ వాలి చనిపోయిన వెంటనే వర్షాకాలం మొదలైపోద్దనమాట. ఆ వర్షాకాలం ఆహ్, ఎంత తీవ్రంగా ఉంటదంటే వర్షం ఈ సీతమ్మ తల్లిని వెతకడానికి కుదరదు కాబట్టి ఈ 4 నెలలు కూడా దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరుగుతదనమాట. 4 నెలలు. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉండదు కాబట్టి. సుగ్రీవుడు ఆహ్, ఇంత ముందంతా కూడా ఆ కొండల మధ్యన దాక్కొని ఉన్నారు. చాలా చాలా తపస్సు కలిగినటువంటి జీవితాన్ని ఆయన గడపడం జరిగిందనమాట. ఎందుకంటే రాజ్యంలో ఉంటే చాలా సుఖాలుంటాయి.
సంతోషంగా ఉంటది. పని వాళ్ళుంటారు. ఈ ఈ దేనికి లోటుండదు. కానీ ఈ కొండ మీద దాక్కొని ఉండడం వల్ల ఇన్ని ఇన్ని ఇంతకాలం ఆయన అంత తపస్విగా ఉండడం వల్ల, ఇన్ని కష్టాలు పడడం వల్ల ఒక్కసారిగా ఆయన ఆ కంఫర్ట్‌లోకెళ్ళిపోతారనమాట. ఎళ్ళిపోయి రాముడికి ఇచ్చినటువంటి మాటను కూడా మర్చిపోతారాయన. సీతమ్మ తల్లిని వెతకాలన్న విషయాన్ని కూడా ఆయన విడిచిపెట్టేస్తారనమాట. ఆ తర్వాత హనుమంతుడు ఆయనకి గుర్తు చేయడం జరుగుతది. ముఖ్యంగా రాముడు లక్ష్మణ్‌ని పంపిస్తారనమాట. వర్షాకాలం ఆగిపోయింది కదా! ఇంకా మనం వెతకటం మొదలు పెట్టలేదు. ఏంటి విషయాన్ని కనుక్కో అని రాముడు లక్ష్మణ్‌ని పంపిస్తే, ఆ తర్వాత మళ్ళీ సుగ్రీవుడు తన సెన్సెస్‌లోకొచ్చి సుగ్రీవుడు మొత్తం ఆయన దగ్గరున్నటువంటి వానర సైన్యాన్నంతటిని కూడా బాగా ఆర్గనైజ్ చేసి, 4 దిక్కులా కూడా పంపించడం జరుగుతదనమాట. ఆ హనుమంతుడు ఇంకా గొప్ప శక్తివంతులైనటువంటి ఈ వానర ఆహ్, జనరల్స్ అంటే సేనాధిపతులతోని దక్షిణ వైపుగా వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక సూచన అనేది ఉన్నది కదా! ఇంతకుముందు జటాయువు చెప్పారు. దక్షిణ వైపుగా రావణాసురుడు విమానం మీద సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిన చెప్పడం జరిగింది. సో, అందుకోసమే ముఖ్యంగా హనుమంతుడు మిగతా ఆహ్, ముఖ్యమైనటువంటి సేనాధిపతులు దక్షిణ వైపుగా వెళ్ళడం జరుగుతది. ఎంత తిరుగుతున్నా కూడా వాళ్ళకి సీతమ్మ తల్లి జాడ కొంచెం కూడా ఏ ఇండికేషన్ కూడా దొరకకపోవడంతో వాళ్ళు చాలా నిస్సహాయంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారనమాట. అదే సమయంలోని ఆళ్ళ అదృష్టం కొద్దీ సంపత్తి అంటే జటాయు యొక్క అన్నయ్య సంపత్తిని కలవడం జరుగుతదనమాట. అతను చెప్తారు. ఈ లంక ఎక్కడున్నది? ఎటువైపు వెళ్ళాలని. సో, అటువైపుగా ప్రయాణం సాగిస్తారనమాట. వెళ్తూ ఉండంగా మధ్యలోని లంకకి, ఇక్కడ భూమికి మధ్యలోని ఒక పెద్ద సముద్రం అడ్డు. కానీ హనుమంతుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయనకి అపారమైన శక్తులు ఉన్నాయి ఆయనకి. చాలా మహిమలున్నాయనమాట. ఆయన శక్తిని ఉపయోగించి ఒక్కసారిగా ఆ సముద్రాన్ని దాటేస్తారనమాట. ఆ మధ్యలోని ఎన్నో ఆయనకి అపాయాలు కలుగుతాయి. వాటిలన్నిటిని కూడా నిర్మూలించి ఆయన సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటారు. ఆ లంకలోని చాలా వెతకగా ఆహ్, అప్పుడు సీతమ్మ తల్లి చాలా విషాదంలోని ఒక గార్డెన్‌లో ఒక తోటలోని ఆమె ఉంటారనమాట. సో, ఆ సీతమ్మ తల్లిని హనుమంతుడు కలిసి ఆమెకి మాటిస్తారు. రాముడే స్వయంగా వచ్చి ఆహ్, ఈ రావణాసురుడిని వధించి సీతమ్మ తల్లిని తిరిగి తీసుకొని వెళ్తారన్న విషయాన్ని హనుమంతుడు చెప్తాడనమాట. అయినా కూడా హనుమంతుడు ఎలాగో వచ్చాము కదా! ఒకసారి ఇక్కడ ఈ సైన్య బలగం ఎంతున్నాదో తెలుసుకుందాం అని చెప్పి కావాలని కొంతమంది రాక్షసులతోని గొడవ పెట్టుకుంటారనమాట. రాక్షసులతోని గొడవ పెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తారు. సో, ఆహ్, ఇలాగ చేయటం వల్ల అసల ఎంత వాళ్ళకి బలం ఉన్నాదో అన్న విషయాన్ని ఆయన అంచనా వేస్తారు. వేసిన తర్వాత కావాలని చెప్పి ఆహ్, లొంగిపోతారనమాట. ఎందుకు? అప్పుడైతే రావణాసుడి దగ్గరికి తీసుకొని వెళ్తే ముఖాముఖి రావణాసుడిని కలిసి ఆహ్, ఆయనకి వార్నింగ్ ఇవ్వొచ్చని. కానీ రావణాసురుడికి బాగా అహంకారం. ఆహ్, ఆ హనుమంతుడిని గాయపరిచి, అవమానించాలని ఆయన తోకకి నిప్పంటిస్తారనమాట. కానీ హనుమంతుడికి చెప్పాను కదా! ఆయన శక్తి సాధారణమైనటువంటిది కాదు. ఆ గొలుసులు, ఆ తాడులు అవి ఏమి ఆయన్ని ఆపగలవు. వాటిలన్నిటిని కూడా ఆహ్, బ్రేక్ చేసి ఆ నిప్పు తాకుకున్నటువంటి నిప్పుతోని చాలా మట్టుగా లంకనంతటిని కూడా దహనం చేసేస్తారనమాట ఆ నిప్పులోని. అది జరిగేటప్పుడు రావణాసుడు దగ్గరున్నటువంటి సైన్యమంతా కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడే కోల్పోతారనమాట. ఒక్క హనుమంతుడే ఇంత దారుణంగా ఈ ఈ మొత్తం లంకని ఈ మంటల్లోని దహనం చేయగలిగితే, మన శత్రువు బలగం ఎంత దారుణంగా ఉండొచ్చు, ఎంత గొప్పదై ఉండొచ్చు అన్న విషయం అప్పుడే వాళ్ళకి కలిగి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మవిశ్వాసం కోల్పోతారనమాట అప్పుడే. సో, ఏదైతేనే హనుమంతుడికి అంచనా అయితే వేశారు. సైన్యం ఎలా ఉంటదని.
ఆ తర్వాత సీతమ్మ తల్లిని కలిసారు. వెంటనే మళ్ళీ ఇంకొక్కసారి ఆహ్, ఆ లంక నుంచి జంప్ చేసి ఇటుపక్క మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి రాముడికి జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా చెప్తారు. రాముడు చాలా సంతోషంతోని హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటారనమాట. ఆహ్, ఆ తర్వాత రాముడు ఈ వానర సైన్యం అంతటిని తీసుకొని లంకకు వైపుగా వెళ్తారనమాట. అయితే అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి? సముద్రాన్ని హనుమంతుడైతే దాటారు గానీ, మిగతా వారందరికీ కూడా అంత శక్తి లేదు కదా! వాళ్ళెలాగా దాన్ని దాటగలుగుతారు? దాటలేరు. అప్పుడు అసాధారణమైనటువంటి ఆహ్, క్రమంలోని వంతెన కట్టడం జరుగుతది. అదంతా మీకు తెలుసు. రామనామాన్ని పెద్ద పెద్ద రాళ్ళ మీద కొండల్ని కొట్టి, ఆ రాళ్ళ మీద రామనామం రాస్తే, ఆ సముద్రంలోన అది తేలి అది వంతెన కింద జరగడం అదంతా అందరికీ తెలిసిందే. సో, ఈ రకంగా ఆ వంతెన పైగా నడి ఆహ్, క్రాస్ చేసి లంకకి అందరూ కూడా చేరుకుంటారనమాట. ఈ సమయంలో రావణాసుడి యొక్క తమ్ముడు విభీషణుడు ఆహ్, రావణాసుడికి ఆహ్, మొరపెట్టుకుంటారు. రిక్వెస్ట్ చేస్తారనమాట. సీతమ్మ తల్లిని ఇప్పటికైనా మించినది లేదు. సీతమ్మ తల్లిని తిరిగి రాముని దగ్గరికి ఇయ్యగలిగితే ఈ ఈ యుద్ధాన్నించి ఈ ఆహ్ ప్రమాదం నుంచి మనం తప్పుకోవచ్చు అని. కానీ రావణాసుడు అహంకారుడు కదా! ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో విభీషణుడు రాముని యొక్క ఆశ్రయం కోరుకోవాలని రాముడి దగ్గరికెళ్లి ఆ ఆశ్రయాన్ని పొందుతారనమాట. సో, యుద్ధం మొదలవుతుంది. రాముడికి రాము రాముడి వైపు ఉన్నటువంటి బలగం చాలా చాలా తక్కువనమాట. రావణాసుడి దగ్గరున్నటువంటి సైన్యం చాలా గొప్పది. చాలా ఎక్కువ మందుంటారనమాట. కానీ రాముడు తరపున మాత్రం సైన్యం చాలా చాలా తక్కువుంటది. అయినా కానీ వానర సైన్యం మామూలుది కాదు. నెమ్మది నెమ్మదిగా, క్రమక్రమంగా ముందులోనైతే అసలు గెలుస్తారా లేదా అనే తెలీదనమాట. కానీ అలా రోజులు గడుస్తున్నా కొలది ఆహ్, ఇవన్నీ కూడా తట్టుకుంటూ వానర సైన్యం గెలుపు వస్తుందనమాట. ఒక్కొక్కరు కూడా పడిపోతూ ఉంటారనమాట. రావణాసుడు దగ్గరున్నటువంటి గొప్ప ఆహ్, సేనాధిపతులు, గొప్ప యోధులు వాళ్ళందరూ కూడా ఆహ్, యుద్ధ రంగంలోని రావణాసుడు కోల్పోవాల్సొస్తూ ఉంటదనమాట. ఆహ్, రావణాసుడప్పుడు అంతే కాదు. రావణాసుడి యొక్క ఆహ్, కుం తమ్ముడు కుంభకర్ణుడు. హ్మ్. ఆయన మామూలు రాక్షసుడు కాదు. చాలా పెద్ద శరీరం కలిగి ఉన్న ఆయన కదా! కుంభకర్ణుడు. అటువంటి కుంభకర్ణుడు కూడా రాముని బాణం ఎదుట నిల్చోలేకపోతారనమాట. రాముడి బాణంతోని ఆ కుంభకర్ణ కూడా ప్రాణాన్ని విడిచిపెట్టాల్సొస్తది. ఆ తర్వాత రావణాసుడి యొక్క కుమారుడు ఇంద్రజిత్తుడు కపటంతోని ఒక పన్నాగాన్ని పన్ని, ఆ రాముడిని, లక్ష్మణ్‌ని చాలా వానర సైన్యాన్నందరిని కూడా చాలా తీవ్రంగా గాయపరచడం జరుగుతదనమాట. మళ్ళా రాముడిని, లక్ష్మణుడికి మళ్ళా వాళ్ళకి ప్రాణం వచ్చేటట్టుగా చేసింది హనుమంతుడే. హనుమంతుడు హిమాలయానికి వెళ్లి ఆ సంజీవ పర్వతాన్ని ఆహ్, దాని మీద ఉన్నటువంటి ఔషధాలు ఏముంటాయో తెలీదు కాబట్టి మొత్తం పర్వతాన్ని మొత్తాన్ని ఆహ్, తీసుకొని రావటం జరుగుతదనమాట. ఆ ఔషధాలతోని మళ్ళీ లక్ష్మణుడికి చాలా మట్టుగా వానర సైన్య అందరికి కూడా మళ్ళా వాళ్ళకి ఆరోగ్యం కలుగుతదనమాట. ఆ! ప్రాణాపాయం నుంచి బయటపడతారనమాట వాళ్ళందరూ కూడాను. సో, ఈ రకంగా ఆహ్, లక్ష్మణుడు మళ్ళీ ఇంద్రజిత్తుని యుద్ధంలోని ఓడించడం జరుగుతది. అంతేకాదు ఇంద్రజిత్తుడు కూడా ప్రాణం కోల్పోతారనమాట. ఇదంతా ఇంకా రావణాసురుడికి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటది. ఆహ్, గొప్ప యోధులు వాళ్ళ తరపు నుంచి ఉన్నటువంటి గొప్ప యోధులు, గొప్ప సేనాధిపతులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతోని ఇంకా ఆయనే స్వయంగా వచ్చి రాముడిని వధించాలనేసి అనుకుంటారనమాట. సో, అయినా ఆఖరికి ఏమవుతది? రాముని యొక్క బాణంతోని
ఆ రావణాసురుడి యొక్క ప్రాణం కూడా పోతుందనమాట. మళ్ళీ రాముడు, సీత వాళ్ళు కలుసుకుంటారు. తర్వాత అందరూ కూడా వానర సైన్యం మొత్తం కూడా రాముడు, సీతతో కలిపి అయోధ్యకి వెళ్తారనమాట. అక్కడ ఆహ్, రాముడు రాముడికి మళ్ళీ పట్టాభిషేకం జరుగుతదనమాట. మళ్ళీ రాజు కింద రాజవుతారిప్పుడు అయోధ్యకనమాట. సో, రాముడు తగిన విధంగా ఈ వానర సైన్యాలందరికీ కూడా ఆహ్, వాళ్ళకి చాలా బహుమానాలిస్తారనమాట. వాళ్ళు అందించినటువంటి సేవ హ్మ్. పోరాడారు. కానీ సేవా ఆహ్, గుణంతోని వాళ్ళందరూ రామునికి సేవించాలన్న ఉద్దేశంతోని పోరాడారు. వాళ్ళందరికీ కూడా బహుమానాలిచ్చి ఆహ్, ఎవరి మట్టికి వాళ్ళు వాళ్ళ రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు కానీ, హనుమంతుడు మాత్రం ఆహ్, వెళ్ళరనమాట. ఎందుకంటే ఆయన హృదయం అంతా కూడా రామునితోని నిండిపోద్దనమాట. ఆ రాముడిని విడిచిపెట్టి, ఆయన పాదాలను విడిచిపెట్టి హనుమంతుడు వెళ్ళలేదు. అక్కడే రాముని యొక్క పాదాలు ఆహ్, స్ సేవించుకుందామని ఆయన అక్కడ ఉండిపోతారనమాట. హనుమంతుడు. వానర సైన్యంతోని తిరిగి వెళ్లరనమాట. రాముడు, సీత కూడా చాలా సంతోషంగా ఆహ్, అయోధ్యలోని ఆహ్, జీవించడం జరుగుతది. ఆ తర్వాత ఇంకా పిల్లల్ని కూడా కని వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం అనేసి వాళ్ళ సంతానం, ఆ తర్వాత రాజ్యాభివృద్ధి కోసం ఇవన్నీ చేద్దామనేసి వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతదనమాట. కానీ ఎవరో ఒకరు ఒక రకంగాన అయోధ్యలోని వాళ్ళు ఆనందంగా ఆహ్, జీవిస్తున్నప్పటికీ కూడా సీతమ్మ తల్లి పవిత్రతపై అపవాదం మోపి, ఆ తర్వాత సీతాదేవి ఆహ్, రాముడు సీతాదేవిని వాల్మీకి దగ్గరికి పంపించడం జరుగుతది. అప్పుడు సీతమ్మ తల్లి గర్భవతనమాట. అయినా కూడా సీతమ్మ తల్లి అర్థం చేసుకొని, ఆమె రాముని యొక్క నిర్ణయాన్ని ఆమె స్వీకరించి వాల్మీకి ఆహ్, ఆశ్రమానికి ఆమె వెళ్ళడం జరుగుతది. అక్కడే లవ, కుశ ఇద్దరిని కూడా పెంచడం వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి రాముడు ఎంత గొప్ప యోధుడో, ఆహ్, ఎంత గొప్ప గుణాలున్నాయో సరిగా అలాగే లవ, కుశ ఇద్దరికీ కూడా అటువంటి గుణాలే వస్తాయి. వాళ్ళ తండ్రి గుణాలొస్తాయన్నమాట. ఈ అపోహ ఏదైతే సీతమ్మ తల్లి మీద ఈ అపవాదాలు ఏవైతే ఉన్నాయో అంటే రూమర్స్ అయి చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. ఆహ్, అది ఎందుకు మొదలయింది? అసలు నిజమా? కాదా? అని కూడా ఆలోచించము. ఒక్కసారి రూమర్ ఉందంటే అదొక వైల్డ్ ఫైర్ అంటే అడవిలోని మంట ఒకసారి మొదలైతే ఎలా వ్యాపిస్తదో, మంచి విషయాలు మాత్రం వ్యాపించవండి అలాగా. కానీ ఈ దురుద్దేశంతోని ఈ అపవాదాలు మాత్రం ఒక్కసారి అంటుకుంటే దాన్ని ఆపలేమనమాట. అదే గ్రహించి సీతమ్మ తల్లి ఇన్ని అపవాదాలు పడి ఇక్కడ బాధపడే కంటే, అక్కడ ప్రశాంతంగా ఆహ్, రాముడు ఎన్నో సార్లు పాపం ఆయన సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికీ బయటికి బాహ్యంగా కనిపించకుండా అడవిలో ఆయన ఒంటరిగా వెళ్లి చాలా ఏడ్చుకుండేవారనమాట. ఆమెను చూడాలని, ఆమెను కలవాలని. ఆహ్, కానీ రాముడు ఈ ఆయన అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరికీ కొరకు ఇది జరగడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఎందుకలా చేయాల్సొచ్చింది? ఆహ్, అందరికి ఇది ఇప్పటికి కూడా డౌటే కదా! ఆహ్, ఎన్ని మనకి ఆన్సర్‌లొచ్చినా కూడా ఇంకా మనకి నచ్చదు. అలా చేసి ఉండకపోతే బావుండు కదా! ఆహ్, ఈ జనాల కోసం సీతమ్మ తల్లిని ఎందుకు వదిలేయాలి? ఇవన్నీ కూడా మనకి కన్‌ఫ్యూషన్స్, డౌట్స్ ఒస్తాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఆ యొక్క సన్నివేశం వచ్చేటప్పుడు. సో, ఈ అపవాదాలన్నీ కూడా మాట్లాడుకోవడం, రూమర్స్ అంతా కూడా తగ్గిన తర్వాత, రాముడు మళ్ళీ సీతమ్మ తల్లిని తిరిగి రమ్మని పిలుస్తారనమాట. ఆమె వస్తారు కానీ ఆహ్, భూమాతలోని ఆమె ఏకమైపోతారు. సో, ఆ తర్వాత రాముడు కూడా ఆహ్, ఇక్కడ లీలలు అన్నీ కూడా అంటే ఈ లోకంలోని మన మన భూలోకంలోని కదా! లీలలు జరిగాయి. నిజానికి అయోధ్య లోకం అనేది వేరేగా ఉంటదనమాట. అదంతా కూడా ఒక వేరే యూనివర్స్. లోకాలు చాలా ఉంటాయి. బ్రహ్మలోకం ఎలా ఉంటదో, కృష్ణలోకం ఎలా ఉంటాదో, రాముడుండేది అయోధ్య లోకం కూడా
అలాగే ఉంటదనమాట. ఆ అయోధ్య లోకం నుంచి మనల్ని ఉద్ధరించడం కోసం మనకి ఒక మానవుడు ఏ విధంగా మసలుకోవాలి ఈ సమాజంలోని, ఆయన జీవితకాలం అయిపోయిన తర్వాత ఏ రకంగా మళ్ళీ భగవంతుని పాదాలకి చేరుకోవాలి. ఆహ్, ఇక్కడున్నప్పుడు కూడా సంతోషంగా, అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కూడా సంతోషంగా, ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఎలాగా అని నేర్పించారనమాట. అదే నీకు చెప్పాను కదా! అన్ని బంధాలని ఎలాగా మధ్యనున్నటువంటి రిలేషన్‌షిప్‌ని ఎలాగా బాగా దాన్ని ఉంచుకోవాలి. ప్రేమ అభిమానంతోని ఏ రకంగా మాట్లాడాలి. ఒక కష్టం వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి. ఈ విషయాలన్నీ కూడా స్వయంగా భగవంతుడే ఆ రూపంలో వచ్చి మనకి నేర్పించారనమాట. అదే ఇప్పటిదాకా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత రాముడు కూడా ఆ లీలలో ముగించుకొని ఇక్కడ తిరిగి అయోధ్య లోకానికి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ అయోధ్య లోకంలోని అక్కడ రాముడు, సీత మళ్ళీ కలుసుకొని ఇంకా శాశ్వతంగా ఎప్పుడు సంతోషంగా ప్రేమతో రాముడు, సీతమ్మ తల్లి వాళ్ళిద్దరూ కూడా అక్కడ అయోధ్య లోకంలోని ఇంకా కంటిన్యూ చేస్తారనమాట.